పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు కోవూరు వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనుప్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ ఆకాశరమ్మన్న ఉత్తరాల పేరుతో కోవూరు ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ఇద్దరు కలిసి చిన్న స్థాయి అధికారులను ఇబ్బందులు పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలు గుంజుకుంటున్నారని తెలిపారు. వీరిద్దరిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని, ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు ఎందుకు విచారణ చేపట్టలేదన్నారు. జూపూడి ప్రభాకర్ పేరు మీద కలెక్టర్ గారికి అధికారులపై విచారణ చేపట్టామని వచ్చినట్లు ఈవోపీఆర్డీ సృష్టిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ స్పందించి వీరిద్దరిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్, ఉప ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. 10/2/2025 కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా జూపూడి ప్రభాకర్ అనే ఎస్సీ సెల్ మెంబర్ ద్వారా లెటర్ వచ్చిందని చెప్పి అనేక కథనాల్లో ప్రచారం జరగడం జరిగింది. ఈ ఎస్సీ సెల్ జూపూడి ప్రభాకర్ 10/2/2025లో కలెక్టర్ వారి కార్యాలయానికి గ్రీవెన్స్లో ఒక లెటర్ ఇవ్వడం, ఆ లెటర్ 2 లెటర్లు పంపించడం జరిగింది రిజిస్టర్ పోస్ట్లో. ఆ రిజిస్టర్ పోస్ట్లో ఎక్కడ కలెక్టర్ వారి కార్యాలయం నుంచి డిపి ఆఫీస్ కాడికి వచ్చిన దాంట్లో ఎక్కడ తేదీ కానీ అతని సంతకం కానీ లేదు. ఇంకొక లెటర్లో తేదీ ఉంది కానీ తేదీ లేదు కానీ సంతకం మాత్రం ఉంది. అక్కడి నుంచి 10వ తేదీ నుంచి 20వ తేదీ ఫిబ్రవరి 2025లో డిపి ఆఫీస్కి ఈ లెటర్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత గ్రీవెన్స్లో 10 రోజుల తర్వాత ఈ లెటర్ని డిపిఓ గారికి రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ 76/1/25. అక్కడి నుంచి నేరుగా ఈఓపిఆర్డీకి రావడం జరిగింది. ఈ లెటర్ని బేస్ చేసుకొని ఈఓపిఆర్డీ గారు పొడుగుపాడు పంచాయతీకి ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది. ఎక్కడైనా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఏ లెటర్ ఎవరు పెట్టారు, పై అధికారికి, లెటర్ పెట్టినటువంటి జూపూడి ప్రభాకర్ గారికి, కాపీ టు పొడుగుపాడు గ్రామ పంచాయతీకి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, నకలు పంచాయతీ కార్యదర్శి కోవూరు మరియు లేగుండుపాడు గ్రామ పంచాయతీ వారు మీరుపై తేదీ జరిగిన విచారణకు సహకరించవలసిందిగా కోరడమైంది. అంటే వీళ్ళతో పాటు పొడుగుపాడికి కోవూరు గ్రామ పంచాయతీని, లేగుండుపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీని సహకరించేదానికి తీసుకొని పోయాడు. అదేవిధంగా డివిజనల్ పంచాయతీ అధికారికి కూడా ఇతను సమర్పించడం జరిగింది. అసలు ఆ జూపూడి ప్రభాకర్ అనే అతనికి నోటీస్ ఇవ్వాలి. ఎక్కడైనా కాపీ 2 అనేది అందరికీ పంపిస్తారు నోటీసులు. అసలు ఎవరు నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఇచ్చిన అతనికి నోటీస్ లేదు. దీంట్లో అతని విచారణకి హాజరుపరచమని చెప్పి ఎక్కడ పిలవాలి. అదేవిధంగా ఈ ఈఓపిఆర్డీ పొడుగుపాడికి వెళ్ళి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అతనికి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంక్వైరీ చేసి అక్కడ ఉండే రికార్డ్స్ను, సదరు రికార్డు ఏ రికార్డు ఉంటే మినిట్స్ బుక్కో లేదంటే రిజిస్టర్ బుక్కో లేదంటే అక్కడ జమా ఖర్చుల బుక్నో రిటర్న్గా రాసి సంతకం చేసి కోవూరు మండలంలో అధికారులు ప్రజల పట్ల కానీ ప్రజాప్రతినిధుల పట్ల కానీ చాలా మర్యాదగా ఉండి ప్రజా సమస్యలు ఏముండాయో అప్పటికప్పుడు తీర్చే పరిస్థితి కోవూరు మండలంలో ఉండే అధికారులు ఉండి. ఈరోజు చూస్తున్నాం ఈఓపిఆర్డీ శ్రీనివాసులు గారు, అదేవిధంగా కోవూరు ఈవో పంచాయతీ ఈవో శ్రీనివాసులు గారు, వీళ్ళిద్దరూ టైఅప్ అయిపోయి వాళ్ళ విధుల్ని పక్కన పెట్టి ఏదో బయట ఎవరో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తలదన్నే విధంగా వీళ్ళే ఆకాశరామన్న ఉత్తరాలు కింది స్థాయి అధికారులకు రాయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు గుంజుకోవాలనే ప్రయత్నం మనం ఎన్నో చూసాం. దీనికి ఉదాహరణే ప్రతి ప్రముఖ పత్రికల్లో పతాక శీర్షికల్లో దాదాపు 5-6 రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా జిల్లా స్థాయి అధికారులు వీళ్ళ మీద ఎందుకు విచారణ చేయటం లేదని కోవూరు మండలం ఉండే ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాని పర్యవసానమే ఈరోజు మనం ఖచ్చితంగా దీని మీద మనం చర్య తీసుకోవాలా. ఇలా కోవూరు మండలంలో సరైన అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించే విధంగా వాళ్ళు ఉండాలా. ఈ విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు, అసత్య ప్రచారాలు ఇవన్నీ ఉండకూడదని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ మీద కోవూరు మండల ఈఓ అండ్ పిఆర్డీ మీద
కోవూరు పంచాయతీ సెక్రటరీ మీద పూర్తి స్థాయి విచారణ చేయాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం.